ఓకే. హలో ఫ్రెండ్స్. మన ఆన్లైన్ క్లాస్కి మీరందరూ రావడం జరిగింది. ఆన్లైన్ క్లాస్ 1 మంత్లో భాగంగా కోర్సును ఎంచుకున్నారు. మరి ఈ కోర్సు ఎలా ఉంది అనేటువంటిది మీ ఫీడ్బ్యాక్ను మాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కుమారస్వామి బ్రదర్ చెప్పండి. సార్ నాకైతే చాలా ఉపయోగపడింది సార్. అసలు యాక్చువల్ నేను గ్రూప్ 1 మెయిన్స్ నేను మాకు తెలుగు అది నాకు ఎగ్జామ్ రాలేదు సార్. నేను సరిగ్గా రాయలేకపోయాను మెయిన్స్. ఆ, దానికోసం జాయిన్ అయ్యాను సార్ మీ దగ్గర. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. అంటే అసలు నేను సరిగ్గా చదవలేకపోయాను సార్. ఆ ఒత్తులు పొల్లులు అని చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కొద్దిగా రాయడం కొద్దిగా కష్టంగా ఉంది ఓకే. సార్. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు యాక్చువల్గా నేను కూడా కరెక్ట్ టైం సాయనే ఫాలో అవుతా ప్రవీణ్ సార్వి. ఆ, అసలు అది అసలు ఒకప్పుడు తెలుగు అసలు నేను సరిగ్గా చదవలేకపోయేవాను కాదు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది సార్. బాగా చదువుతున్నాను. బాగా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది సార్. 100% సాటిస్ఫాక్షన్ సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. మీకు మీరు పెట్టిన మనీకి ఓకేనా, వాల్యూ ఉందా? ఫుల్ వాల్యూ సార్. ఫుల్ అంతకన్నా ఎక్కువే ఉంది సార్. నాకైతే ఫుల్ 100% నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్. బాగా థ్యాంక్ యూ బ్రదర్. అంటే మీరు కొత్త వాళ్ళకు ఏమని సలహా ఇస్తారు ఒకవేళ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే? చెప్తాను సార్. కంపల్సరీ తీసుకుంటే చెప్తాను సార్. బాగా అంటే మీ ఓపిక సార్. ఇప్పుడు అంటే మీకు వీడియో చాలా ఓపిక వీడియో ఓపిక ఆధారంగా చెప్తున్నాను సార్. ఓపిక చెప్పండి వీడియో చెప్తున్నా. ఓకే ఓకే. అంటే కొత్త వాళ్ళని మీరు అంటే మామూలుగా ప్రమోట్ చేస్తున్నారు ఈ వీడియో ద్వారా. ఓకే, రావచ్చు కదా మీ అభిప్రాయం? చూసి సార్ రావచ్చు. కంపల్సరీ రావచ్చు సార్. కంపల్సరీ రావచ్చు. కంపల్సరీ చాలా ఉపయోగపడుతుంది సార్ రాని వాళ్ళకి, ఓకే. తెలుగు రాని వాళ్ళకి. కొంతమంది ఫ్రెండ్స్ మామూలుగా కామెంట్స్లో అడుగుతారు, మామూలుగా పర్సనల్ అడుగుతారు, 1 మంత్లో నేర్చుకోవచ్చా తెలుగుని? 1 మంత్ అంత షార్ట్ టైం కదా సార్ అని నన్ను అడుగుతారు. మరి మీరేమంటారు? 1 మంత్లో నేర్చుకున్నారా లేదా చెప్పండి. నేర్చుకున్నాను సార్. అంటే ఆల్రెడీ కొద్దిగా మనకు అక్షరాలు ఐడియా ఉన్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఈజీ అయింది సార్. కొంచెం రాని వాళ్ళకైతే కొంచెం టైం పట్టొచ్చు. నాకు అక్షరాలు అంటే ఆలు కొద్దిగా ఐడియాలు ఉంది. అక్షరాలు సైడ్ కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ సార్. నేర్చుకోవచ్చు సార్. కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే నేర్చుకోవచ్చు సార్. హార్డ్ వర్క్ చేస్తే కొద్దిగా రోజుకు ఒక 2-3 అవర్స్ కష్టపడితే అయిపోతుంది సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. జయశ్రీ మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. ఆ, సార్ ఈ నెలలోపు నేను చాలా బాగానే అంటే నేర్చుకున్నాను. మీరు ఓకే. చాలా ఓపిక్గా బాగా చెప్తున్నారు. ఓకే. సంతోషమే సార్. ఉమ్. నేను యాక్చువల్లీ గవర్నమెంట్ సర్వెంటే కానీ అటెండర్గా చేస్తున్నాను. చాలా ఓకే. వరకు తెలుగు వచ్చేది కాదు నాకు. ఓకే ఇప్పుడు మేడం. పర్వాలేదండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ఓకే మేడం. బాగా చెప్తున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. శిల్పా మేడం. అలాగే ఇంగ్లీష్ కూడా చెప్తే బాగుంటుంది. మేము నేర్చుకుంటాం అనుకుంటా నేనైతే. నేను ఇంగ్లీష్ టీచర్ని కాదు, కానీ దానిపైన గ్రిప్ ఉంది మేడం. నేను చెప్పగలుగుతాను ఓకే, ఓకే. ఇంగ్లీష్ కూడా, కానీ అది కూడా ఆన్లైన్ పెడితే మేము ప్రయోగం నేర్చుకుంటాం. అదంతా ప్రయోగం చేయకూడదు. ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మేధావులు ఉన్నారు. నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. నెక్స్ట్ శిల్పా మేడం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేము తెలుగు నేర్చుకోవడం నాకైతే కళనే ఉండే సార్. ఓకే. నేను నేర్చుకుంటున్నా అంటే నాకు ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను సార్. ఓకే. చాలా వరకు నేర్చుకున్నాను సార్ నేనైతే. ఉమ్. ఈ నిన్న నాకు ఇక చెప్తే నవ్వుకుంటారేమో, చేసిన క్లాసెస్ అయిపోయినాయి అని. అంటే అంత తొందరగా అయిపోయింది షార్ట్. నేను డే 1 క్లాస్లో కూడా డే 1 నుంచి చెప్తున్నా, చూస్తాగానే 1 మంత్ అయిపోతుంది, అందుకే ఎప్పటి వరకు అప్పుడు చేయండి అనే చెప్తుంటా. అదే క్లాసెస్ అయిపోతున్నాయి అని నిన్న చాలా నాకు బాధ అయిపోయింది. ఓకే. కానీ చాలా వరకు నేను చదవగలుగుతున్నా. రాయడం కొంచెం ఇంప్రూవ్ అయింది సార్. ఓకే, నేను థ్యాంక్ యూ మేడం. ఇంకా క్లాసెస్లో మళ్ళీ క్లాస్ అయినా జాయిన్ కావాలి. మళ్ళీ చాలా మీరు బాగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేర్చుకుంటున్నా సార్. మనము రికార్డింగ్ వీడియోస్ మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు మేడం. కానీ వాటినే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆ, మస్తు నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ఓకే. తెలంగాణ భాషలు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. మీరు నేర్చుకున్నారా? ఎందుకు- ఓకే. ఇదే నాకు కళనే ఉండే సార్. నా మేడం. జీవితంలో ఇది నేను మర్చిపోలేని రోజు. ఓకే మేడం. థ్యాంక్ యూ. నిన్న మా పిల్లలు కూడా సార్కు కట్టిన ఫీజు ఎంత అమ్మా, నీకు ఎంత నేర్పిస్తుంది సార్ అని మా పెద్ద బాబు అయితే రోజు ఒక్కసారైనా గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆ పైసలు మనం ఒక రోజులో ఖర్చు పెడతామేమో కానీ సార్ నెలంతా కష్టపడుతున్నాడమ్మా మీకోసం. ఓకే ఓకే. అదే మేడం, అందుకే కొంతమంది వాట్సాప్లో వచ్చిన వాళ్ళు ఇంత ఫీజా అన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇంత ఫీజు లేదు సార్, ఇది చాలా చాలా తక్కువ సార్. అక్షరం నేర్పడానికి ఇంత ఫీజా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అయితే నేను ఇంకా అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. తర్వాత మీకు ఈ క్లాసెస్ తర్వాత కూడా మీకు టచ్లో ఉంటా, అందుబాటులో ఉంటా మీకు. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను అది ఏమంటారు ఆ డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేయడానికి నేను ఉంటాను కాబట్టి ఆ ఫీజు తీసుకుంటున్నాను అన్నట్టు. కొంతమంది తెలియక చాలామంది మిత్రులు అంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు నన్ను అంటారు అన్నట్టు. సరే, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనే ఉద్దేశంతోనే నేను రన్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఉన్నారు 10 మంది 12 మంది ఉన్నారు. రెగ్యులర్గా మీరు మాత్రం ఒక 8-9 మంది వస్తారు. చాలా సంతోషం. నేనైతే ఒక్కరోజు మిస్ కాలేను సార్. మీ అవును క్లాస్ మేడం, అవును. చాలా ఎదురు చూస్తా. మళ్ళా ఏంటంటే మా పిల్లలు కూడా మా అమ్మకు ఒక దారి దొరికింది అన్నట్టు ఓకే, ఓకే. చాలా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎవరైనా నేర్చుకోగలుగుతారు సార్. ఏజ్తో సంబంధమే లేదు సార్. మీరు చెప్పే విధానం బట్టి ఓకే మేడం, ఓకే. మీరు చెప్పేది కూడా చాలా బాగా అర్థమవుతుంది సార్. యూట్యూబ్లో చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి. అసలు మీరు చెప్పినట్టు ఎవరు చెప్పరు. యూట్యూబ్లో వేరే క్లాసెస్ కూడా చూసినారు అనొద్దు, కానీ మీరు చెప్పినంత అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, మాకు ఇట్లాంటి గురువు దొరికినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నాకు కూడా మీలాంటి నేను శిష్యులు శిష్యులు. అనొచ్చు. నిజంగా సార్, నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఓకే, మేమైతే పెద్దవాళ్ళమే సార్. అదే మేడం, అదే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్. మేడం, స్వప్న మేడం. హలో సార్. హలో మేడం. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను మా డాడీకి ట్రాన్స్ఫర్ జాబ్స్. సో లైక్ చిన్నప్పటి నుంచి నేను నార్త్లోనే పుట్టి పెరిగింది. ఓకే మేడం. జస్ట్ నేను లైక్ నేను సమ్మర్ హాలిడేస్లో వచ్చేదాన్ని. సో మా తాతగారు నాకు కథలు చెప్పేవారు, తెలుగు చదివి కథలు చెప్పేవారు. సో ఏమైందంటే లైక్ రీసెంట్లీ హీ గాట్ ఐ ఇష్యూ. సో ఆ ఐ ఇష్యూ వల్ల తను చదవలేకపోతున్నా. అండ్ ఐఎమ్ అన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, అంటే ఇప్పుడే నా గ్రాడ్యుయేషన్ అయింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు తను సర్జరీ వెళ్ళాలి, ఇదంతా వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. అండ్ ఎప్పుడు నేను వెళ్ళినా ఒక్క కథ అయినా చదివి చెప్తారు ఆయన, అంటే చాలా ఇష్టం. అది చదవలేకపోవటం వల్ల నాకు అనిపించింది ఆ సమయంలో అట్లీస్ట్ నేను నేర్చుకొని తాతగారికి చెప్తే బాగుంటుంది. చాలా మంచి నిర్ణయం మేడం. అది సో నాకు వాళ్ళు కూడా తెలియదు. కొంచెం కష్టంగా ఉంది చదవటానికి. బట్ నేను అట్లీస్ట్ మొన్నే చెప్పాను తాతగారికి, లైక్ తెలుగు చదవటం వచ్చిందంటే, ఓ చాలా మంచిదమ్మా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కథ చదివి చెప్పు అన్నారు. చాలా సంతోషం మేడం. అంటే మేడం, మీరు తెలుగు మీడియం అంటే తెలుగు సబ్జెక్ట్గా చదువుకున్నారా మీరు? చదువు అస్సలు లేదు. ఈ క్లాసెస్ ఎట్లా ఉపయోగపడ్డాయి మేడం? మీరు నార్త్లో ఉన్నారు, అందులో తెలుగు సబ్జెక్టు లేదు, మీరు చదువుకునే దాంట్లో కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా హెల్ప్ అయింది? నేను ఇంట్లో కూడా మాట్లాడేది తెలుగు, కొంచెం ఎక్కువ హిందీనే. మమ్మీ వాళ్ళతో కూడా హిందీ ఎక్కువగా మాట్లాడతా. బట్ చిన్న చిన్న అంటే లైక్ తెలియదు సార్, లైక్ మీరు అందరూ మాట్లాడటం అదంతా విని వచ్చేసింది సార్ అది. అంటే మా పిన్నితో చెప్తా ఉంటా, లైక్ ఈరోజు ఆల్ అయిపోయినాయి, సంయుక్త అక్షరాలు అయిపోయినాయి. ఓ అంత త్వరగా అయిపోయినాయా, ఇదేదో బాగుంది, మేము చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు 1 month లోనే నేర్చేసుకున్నాం తెలుగు. అలా చాలా బెనిఫిట్స్. మీరు పెట్టిన డబ్బు వృధా పోలేదు కదా మేడం? లేదు వేస్ట్ కాలేదు కదా? లేదు సార్, లేదు సార్. ఓకే మేడం, ఇంకా ఏదైనా చెప్పాలనుకో చెప్పండి మేడం. మీరు ఎక్స్ట్రా రీడింగ్ క్లాస్ కూడా పెడుతున్నారంటే దీని 1 hour క్లాసే ఈ 1500కే లైక్ ఇట్ విల్ బి ఎక్కువ అనుకుంటాం. బట్ మీరు స్పెషల్గా రీడింగ్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే పెట్టాలి. అండ్ టైం అడ్జస్ట్మెంట్, లైక్ మొన్న నాకు కుదరలేదు, సో మీరే పొద్దునే లింక్ పెట్టారు, రండి వీలంటే. చాలా వర్డ్ అంటే మీరు చాలా డెడికేటెడ్. నెక్స్ట్ లక్ష్మణ్ బ్రదర్. ఓకే సార్.
సార్ లాస్ట్ ఇయర్ కూడా నేను మీకు మెసేజ్ చేశా ఓకే. తెలుగు నేర్చుకోవడం గురించి. అప్పుడు మీరు కొంత అమౌంట్ చెప్తేనే నేను ఈయన చెప్పేది ఏంది మనం నేర్చుకోవచ్చులే యూట్యూబ్ ద్వారా అనుకుని నేను కొంత అహంభావంతో అప్పుడు యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకోవాలని ప్రయత్నించా. కానీ నేను అక్కడ చాలా ఐ వాజ్ స్ట్రగ్లింగ్ చాలా చేసేది సార్ అక్కడ. అంటే ఎలా నేర్చుకోవాలనేది తెలుగు నాకు తెలియడం లేదు. ఆ దారి మీరు చూపారు ఈ 1 month కోర్సు ద్వారా. అదొకటి. మరి ప్రస్తుతానికైతే నేను తెలుగు చదవడం రాయడం చాలా స్పష్టంగా చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ దీన్ని. మరియు ఇది మన మాతృభాష కాబట్టి మనం నేర్చుకోవడం తప్పనిసరి సార్. తప్పకుండా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. మాతృభాష నేర్చుకోవాల్సి. తెలంగాణ ఏపీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళైనా ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాల్సింది. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా. ఓకే బ్రదర్, మీరు పెట్టిన డబ్బు కానీ టైం కానీ వేస్ట్ కాలేదు కదా లక్ష్మణ్ బ్రదర్? ఏమాత్రం వేస్ట్ కాలేదు సార్. కొత్త వాళ్ళకైతే నేను చెప్పేది ఏమాత్రం వేస్ట్ కాలేదు సార్. ఓకే ఇంకేమైనా అంతకు మించే మీరు చెప్పారు. చాలా శ్రద్ధ చూపిస్తారు మీరు స్టూడెంట్స్ పైన. మరి కొత్త వాళ్ళకి చెప్తా నేను ఏదైనా కానీ ఒక విజ్ఞప్తి, మీకు తెలుగు నేర్చుకోవాలని ఉందనుకో ఆలోచన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ కావండి. ఎందుకంటే మీకు ఎలా నేర్చుకోవాలనేది దారి తెలియదు, అది రూట్. సార్ ఆ వే చెప్తాడు మీకు ఎలా నేర్చుకోవాలనేది చాలా స్పష్టంగా వివరణగా చెప్తాడు. ఇది చెప్తున్నా సార్ అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జయంత్. మీ పేరెంట్స్ ఉన్నారా? ఎస్ సార్. ఓకే, క్లాసెస్ ఎట్లా హెల్ప్ అయినాయి నీకు? సార్ నేను ఇది వరకు రీడింగ్ లో నేను చాలా కష్టపడేవాడిని సార్. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇది వరకు అక్షరాలు చాలా అంటే ఎక్కువ, ఒక్క లెటర్ మినిమం ఒక 1 to 5 minutes అలా తీసుకునేది. ఇప్పుడు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షర పదాలు ఈజీగా చదవగలుగుతున్నావు కదా? సార్. సార్ మీరు ఇంకా 1 hour క్లాస్ అని చెప్పి ఇలా 1.5 hour అలా రీడింగ్ క్లాసెస్ చెప్తున్నారు. ఓకే, చాలా సంతోషం. నువ్వు ఇంతమందిలో అందులో 6th class కదా, నువ్వు 7th? 6th సార్. వెరీ గుడ్, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, స్టేజ్ ఫియర్ లేదు. చాలా గ్రేట్ జయంత్, చెప్పగలుగుతున్నావు అంటే కూడా. వెరీ గుడ్. ఓకే జయంత్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లోకేష్ బ్రదర్. చెప్పండి బ్రదర్, ఎలా మన క్లాసెస్ ఎలా హెల్ప్ అయినాయి? మీకు హెల్ప్ అయినాయా లేదా? ఓపెన్గా చెప్పండి, నేను పెట్టేస్తా. ఫస్ట్ ఏంటంటే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ప్రొకాస్టినేషన్ ఉంటుంది సార్ నాకు. సో దాని వల్ల ఏంటంటే నేను జాయిన్ అవుదాం మీకు చాలా సార్లు మెసేజ్ చేశాను సార్. లాస్ట్ 3 months నుంచి జాయిన్ అవుదాం అనుకుంటూనే ఉన్నా. కానీ ఏంటంటే ఆ ప్రొకాస్టినేషన్ వల్ల నేను జాయిన్ అవ్వాల. అదట్టు ఏంటంటే మీ యూట్యూబ్ వీడియోలు చూసి నేను క్లాస్ వినే ఉన్నప్పుడు దాంట్లో ఫస్ట్ నుంచి అన్ని వీడియోలు అక్కడ నుంచి నాకు బేస్ ఫామ్ అయింది. సో తర్వాత ఇంక ఇలా అవ్వదు, మనకి రైటింగ్ సార్ చెప్తారు కదా, ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాను సార్ ఫార్వర్డ్. అప్పుడు దానివల్ల అక్కడి నుంచి నాకు మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే దీర్ఘాల దగ్గర ప్రాబ్లం వస్తుంది సార్. నాకు ఇప్పుడు దీర్ఘాల దగ్గర రాయడంలో ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం ఈ క్లాసెస్ ప్రొనౌన్సియేషన్ వల్ల, మీరు చెప్పే క్లాసుల వల్ల చాలా యూజ్ఫుల్ అయింది ఫస్ట్. ఇంకా అప్పుడు నేను ఇప్పుడు ఏదైనా రాస్తున్నానంటే 2 సార్లు చెక్ చేసుకుంటాను సార్. అది ఇప్పుడు మరో ప్రపంచం, లేకపోతే మరో అంటామా, లేకపోతే మరో ప్రపంచం అంటామా, అలా నాలో నేనే క్లారిఫై చేసుకొని రాసుకుంటాను సార్. ఆ క్లారిఫికేషన్ మీ క్లాసెస్ వల్ల వచ్చింది సార్ నాకు అది ఫస్ట్. ఇంకా నేను అక్కడ నుంచి మిస్టేక్స్ మొన్న మీరు చెప్పిన వీడియోలో కూడా బాగా రాశాను సార్. అది కూడా అది మీకు పెట్టలేదు కానీ నాకు ఖాళీ లేక బాగా రాశాను సార్. దానివల్ల మీ క్లాసెస్ అంతలా యూజ్ఫుల్ అయినాయి సార్. ఈవెన్ రీడింగ్ కూడా ఏంటంటే దీర్ఘాల దగ్గర మీరు ఎక్కడ లా అనేది సాగదీయాలో, ఎక్కడ అంటే ఒత్తు పలకాలో అన్ని చెప్పడం వల్ల ఏంటంటే ఒక మైనర్ థింగ్స్ అన్ని పోయి ఒక మేజర్ గా స్ట్రాంగ్ బేస్ కింద ఫామ్ అయింది సార్. మాకు చాలా యూస్ఫుల్ అయింది సార్. నాకు తెలిసి 1500 కంటే వర్త్ సార్, ఇది వర్త్ పెని. ఓకే బ్రదర్, చాలా సంతోషం. అంటే కొత్త వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తే ఏమిస్తారు సార్? నేను ఫస్ట్ నాలా ఈ ప్రొకాస్టినేషన్ చేయకుండా ఎవరైతే ఫియర్ ఉందో తెలుగు మీద ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.
జాయిన్ అవ్వి మీకు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత దాని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. సార్ని ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని సలహా తీసుకోండి. సార్ చెప్పిన వర్క్ యాజ్ ఇట్ ఈజ్ గా చేయండి. ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఇది మా 100% గ్యారంటీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.